హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో 5Pay30 ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది మనకి వచ్చేటప్పటికి ఏంటంటే పైసా వాపస్ నుంచి రావడం జరిగింది. త్రూ పేటీఎం యూపీఐ ద్వారా పే చేస్తే మనకి ఆఫర్ అయితే అప్లికేబుల్ అవుతుంది. అయితే మినిమం ₹50 గిఫ్ట్ కార్డ్స్ కొనాలి. అయితే ₹50 గిఫ్ట్ కార్డ్స్ కొన్న తర్వాత మనం ఈ ఆఫర్ని యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ మనం పైసా వాపస్లోకి వెళ్ళి ఏదైనా ₹50 గిఫ్ట్ కార్డ్ కొనిన తర్వాత, అంటే నేను అమెజాన్ కొంటున్నాను, అమెజాన్ కొంటే మీకు ₹24 అంటే ₹23 ప్రాఫిట్ వస్తుంది. అది ఎలా అన్నది నేను చెప్తాను. ఒక లేదు అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ మీరు యూజ్ చేసుకుంటారు, మీకు ₹30 ప్రాఫిట్ వస్తుంది. అది కూడా ఎలా అన్నది నేను చెప్తాను. సింపుల్గా నేను ఇప్పుడైతే నా పేమెంట్ మెథడ్ దగ్గరికి వెళ్ళిపోయి పేటీఎం యూపీఐని నేను ఎంటర్ చేసుకుంటాను. ఇది పైసా వాపస్ వెబ్సైట్ ద్వారా అవుతుంది, యాప్ ద్వారా అవుతుంది. రెండిట్లో ఏదో ఒక దానిలో మీరు ట్రై చేయొచ్చు. ఇక నా పేటీఎం యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకున్నాను. మీరు ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా అక్కడ పే నౌ అని ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు పేటీఎం యాప్ను ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు పేటీఎం యాప్ను ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ యూపీఐ సెక్షన్లో నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ₹33 ఉంది, మీరు గమనించవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ సెక్షన్లో కనిపించదు. ఇక్కడ మనం రిక్వెస్ట్ వచ్చిన తర్వాత వన్ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను ఏంటంటే నా పేమెంట్ అయితే నేను కంప్లీట్ చేస్తాను, యూపీఐ పిన్ ఎంటర్ చేసుకుంటాను. మీరు కూడా ఇదే విధంగా యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఫర్దర్గా పేమెంట్ అనేది ప్రాసెస్ చేసేసేయండి. మీరు కూడా ఏదైనా వేరే బ్యాంక్ ఏదైనా లింకప్ చేసుకోవాలంటే చేసుకోండి. ఇక డిఫాల్ట్ బ్యాంక్ మీరు ఏదైతే కావాలో అది సెట్టింగ్లో చేంజ్ చేసుకోండి. ఇందులో అయితే అవుతుంది. ఇప్పుడు నేను సింపుల్గా పే అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని ద్వారా క్లిక్ చేస్తాను. నేను ₹50 అయితే పే చేసేస్తాను. ఇలా పే చేసిన తర్వాత మనకు ఒక రిక్వెస్ట్, అంటే మనం ఈ ఆఫర్ని యాక్టివేట్ చేయాలి అనేసి ఒక నోటిఫికేషన్ లాగా పేటీఎంలో వస్తుంది. మీకు అది కూడా ఎలా వస్తుందో నేను చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ సింపుల్గా బ్యాక్ వచ్చిన తర్వాత క్యాష్ బ్యాక్ ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మై ఆఫర్స్లోకి వెళ్ళండి. ఒకవేళ మీ మై ఆఫర్స్లో వెంటనే చూపించలేదు అనుకో, రీఫ్రెష్ చేయండి, లేదంటే యాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. నేను దీన్ని ఒకసారి క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా, మీరు ₹5 క్లెయిమ్ చేయొచ్చు, లేదంటే యాక్టివేట్ చేయొచ్చు. మీరు ఆఫర్ని యాక్టివేట్ చేసుకుంటే క్లెయిమ్ అయితే చేయొద్దు. ఇక్కడ ఆఫర్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఒకే రోజు 5 ట్రాన్సాక్షన్ చేయొచ్చు. వన్స్ ఈ ఆఫర్ మీరు యాక్టివేట్ చేసిన తర్వాత 3 డేస్లో కంప్లీట్ అయితే చేయాలి. సరే, ఇక మీదట మిగతా 2 గిఫ్ట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను అంటే బై చేసేస్తాను. మీకు అది కూడా చూపిస్తాను ఎలా బై చేయాలి ఏంటని. సరే, ఇప్పుడు మీకు స్నాపే కోసం అందరికీ చెప్పాను కదా, అమెజాన్ పే బ్యాలెన్స్ని బ్యాంక్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో. అలా కనుక మీరు ఈ ₹250 ట్రాన్స్ఫర్ చేసినట్టయితే కనుక మీకు ₹7 అయితే సర్వీస్ ఛార్జ్ పడుతుంది. అలా సర్వీస్ ఛార్జ్ పడుతుంది కదా, దానికోసం మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ₹7 సర్వీస్ ఛార్జ్ పడితే ₹23 ప్రాఫిట్ అయితే వస్తుంది. మీరు దానికోసం కాసేపు అయితే కష్టపడాలి. మీరు ఎక్కువసేపు అయితే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్, ఇక్కడ నేనంటే థర్డ్ పేమెంట్ కూడా కంప్లీట్, అంటే 5th పేమెంట్ కూడా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు నేను క్యాష్ బ్యాక్ ఆఫర్ సెక్షన్లోకి వెళ్తాను. మై ఆఫర్ సెక్షన్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నాకు ఏంటంటే 4 times కంప్లీట్ అయింది. అండ్ వన్ మోర్ ఇంకోటి బాకీ ఉంది. అది ఎలా అన్నది నేను కంప్లీట్ చేస్తాను. ఇది రిఫ్రెష్ చేయండి, ఆటోమేటిక్గా మీకు కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు కింద క్యాష్ బ్యాక్ ఎర్న్డ్ అని చెప్పేసి ₹30 రావడం జరిగింది. ఈ విధంగా మీకు ₹30 వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ అయిపోయింది. ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఒకేసారి 5 పేమెంట్లు చేసిన మీకు ఆఫర్ అయితే అప్లికేబుల్ అవుతుంది అని చెప్తున్నా. 5th పేమెంట్కి మీకు ₹30 అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. సరే, ఇప్పుడు క్యాష్ బ్యాక్ వచ్చిందా లేదా అనేది మళ్ళీ ఒకసారి రీకన్ఫర్మేషన్ చేసుకుందాం. ఒకసారి చూడండి, మనకి ఏంటంటే ఒకసారి ఓచర్స్ అన్ని మీ మెయిల్లో వస్తాయి. ఒకవేళ మెయిల్లో ఇన్బాక్స్లో లేకపోతే కనుక స్పామ్ ఫోల్డర్లో చెక్ చేయండి. స్పామ్ ఫోల్డర్లో చెక్ చేస్తే చూడొచ్చు. పైన అయితే నాకు ₹30 క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే 5Pay30 ఆఫర్ని అయితే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ లేకపోతే కనుక మీరు పైసా వాపస్ గిఫ్ట్ కార్డ్ కొనుక్కొని నెక్స్ట్ పేమెంట్ మెథడ్ దగ్గర పైసా వాపస్ గిఫ్ట్ కార్డ్ని అయితే అపీల్ చేసుకోవచ్చు. వన్స్ మీకు చెప్తున్నాను, ఒకే గిఫ్ట్ కార్డ్ ఇక్కడ అయితే పైసా వాపస్లో అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, నాకు ₹30 క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఈ ఆఫర్ని అయితే కంప్లీట్ చేయవచ్చు అనమాట. ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పాల్సింది ఇది గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. నడుస్తూ మళ్ళీ కలుస్తాను.